సాయిల్ గారు అంటే మీకు ఎంత రెమ్యునరేషన్ వచ్చింది ఇవన్నీ కూడా అడగాలని నా ఉద్దేశం కాదు. మీకు ఎంతో కొంత వచ్చిన డబ్బులతో ఇన్ని రోజులు ఇది నేను కొనలేకపోతున్నాను అని బాధపడిన ఒక వస్తువుని కానీ లేకుంటే ఇంట్లో వాళ్ళకి ఒక గిఫ్ట్ కానీ ఏం పర్చేస్ చేశారు? నేను ఇప్పటిదాకా ఏం అనుకోలేదు సార్, ఇది కొనాలి అది కొనాలని. ఏమైనా ఐడియా ఉందా ఈ సక్సెస్తో వచ్చిన డబ్బుతో? నాకు బాగా ఈ మధ్యన ఎటన్నా పోదాం అనిపిస్తాను సార్. ఓకే. ఇటన్నా పోయి ప్రశాంతంగా అట్లా కొంచెం ఉందాం అనిపిస్తాను. ఉమ్, అంటే ఏమంటారు ఇది, కేరళ అట్లా అంటారా సార్, ఉమ్, అట్లా పోయి వాళ్ళకెళ్ళి బాగా నీళ్ళు ఉంటాయి, ఉమ్, కొబ్బరి చెట్లు నీళ్ళు అవి ఉంటాయి, అట్లా కొంచెం అట్లా ఉండబోద్ది అవుతాను నెలకు. అంతకుముందు ఈ కొనాలి ఈ కొనాలి ఏం లేదు సార్. ఉమ్, కొంచెం వస్తే మా ఇంటిని కొంచెం మంచిగా చేపియాలా, ఉమ్, పైసలు వచ్చిన పైసలతోటి. మా అమ్మోళ్ళకి, మా అమ్మోళ్ళు కానీ నా భార్య కానీ ఏమన్నా అడిగితే ఇప్పుడు అనిపిస్తుంది అది, అరే ఇన్ని రోజుల దాకా ఏమంటారు సార్, గొలుసు అంటాం కదా సార్, తాడు. సో అవి మంగళసూత్రం. మంగళసూత్రాలు అట్లాంటివి ఉంటాయి కదా, బంగారంతో చేసినాయి. ఉమ్, సో ఇప్పుడు ఒకవేళ అవి తీసుకుందాం, లేవా ఇప్పుడు? ఇప్పుడు ఉన్నాయి. అంటే ఇప్పుడు అంటే అది ఎట్లా అంటే సార్, తక్కువ అంటాం కదా సార్, ఉమ్, ఉమ్, అవి అంటే చెడగొట్టి చేపించుకుంటా అవునవును. అంటారు. సో అట్లాంటివి ఉన్నాయి. సో ఇప్పుడు నాకు ప్రాపర్గా లేవు. ప్రాపర్ లేవు, ఉమ్, ఉన్నాయి కానీ ఉమ్, ప్రాపర్ కావాలి. ఉమ్.